హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి సహజీవన నవల 11వ భాగానికి స్వాగతం అండి. జ్యోత్స్న అతని దగ్గరగా వచ్చింది. అతని గడ్డం పట్టి ఎత్తి సున్నితంగా నుదుటిపై ముద్దు పెట్టుకుంది. నాకు అనిపించింది చేశాను తప్ప. అతను తలెత్తాడు. తప్పున్నారా? నువ్వు ఏదైనా ఇలాంటి నిర్ణయం చేసే ముందు నా గురించి ఆలోచించటం కూడా నేర్చుకోవాలి. నీతో ఇంకో వ్యక్తి ముడిపడి ఉన్నాడు అని ఆలోచించాలి. నాకేమిటో చాలా బాధగా అనిపించింది. నేను కనుక్కున్న వ్యక్తిగా నువ్వు లేనప్పుడు నీతో కలిసి బతకలేను అనుకున్నాను. ఆ తర్వాత మన దాంపత్యం నటన అవుతుందే తప్ప నిజాయితీ ఉండదేమో అనిపించింది. నీకు త్వరగా చాలా అనిపిస్తాయి. కాస్త అవతలి వాళ్ళ గురించి కూడా ఆలోచించటం నేర్చుకోవాలి. ఓకే బాబు, అలాగే. సరేనా? వెళ్దాం పద అతను అన్నాడు లేస్తూ. నువ్వు ఇప్పుడేగా వచ్చావు? నేను ఆఫీసుకు సెలవు పెట్టలేదు. అర్జెంటు పనుంది. రాత్రంతా ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాను. పొద్దుటే బయలుదేరాను. అసలు నిన్ను ఈ ఊర్లో రైలు ఆగగానే స్టేషన్లోనే పట్టుకోవాలంత వేగంగా వచ్చాను. ఇప్పుడు బయలుదేరితే కనీసం మధ్యాహ్నానికైనా వెళ్ళిపోవచ్చు. బామ్మ వెళ్ళనిస్తుందా? ఎందుకు వెళ్ళనీరు? నువ్వు నా మీద అలిగొచ్చేశావు. తీసుకెళ్ళటానికి వచ్చాను అని చెప్పేస్తాను. అయ్యయ్యో వద్దు. జ్యోత్స్న తప్పున అతని నోరు చప్పున మూసేసింది. ఎందుకని? జ్యోత్స్న బామ్మకి తను చెప్పిన విషయం తెలియజేసింది. మై గాడ్! అతను ఫక్కున నవ్వాడు. అతని నవ్వు చూసిన జ్యోత్స్న గుండెలు తేలికబడ్డాయి. జ్యోత్స్న అతనితో కలిసి కిందికొచ్చింది. టూర్ క్యాన్సిల్ అయిందట బామ్మ అంది. అయ్యో అలాగా, నువ్వు ఉంటావని సంబరపడ్డానే అంది. ఇంకోసారి వస్తానుగా, ఇద్దరూ కలిసి రండి. అలాగే. ఆవిడ భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసింది. భోజనాలు అయిన తర్వాత ఇద్దరూ బయలుదేరారు. కారులో వచ్చేస్తుంటే డ్రైవ్ చేస్తున్న శ్యామ్ సుందర్ అన్నాడు. జ్యోత్స్న, నువ్వు నా దగ్గర ఉండి ఎంతైనా పోట్లాడు. ఇలా మాత్రం వచ్చేయకు ప్లీజ్. జ్యోత్స్న అతని భుజం మీద తల అనిస్తోంది. నిజమే, నీకు నచ్చ చెప్పాలి కానీ తెగదెంపులు చేసుకోకూడదు. మన ఇద్దరికీ అన్నిటికంటే ముఖ్యం మన పెళ్లి బంధం అని నాకు అనిపిస్తోంది అంది. ఆశ అబార్షన్ చేయించుకొని అనేసరికి రవీంద్రరాయ్ మండిపడ్డట. ఇదంతా నా తలకి చుట్టి నన్ను నవ్వులపాలు చేయాలని చూస్తున్నావా? నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని నీ ఉద్దేశమా అంటూ అరిచట్ట. ఆశ ఆయన మాటలు విని బిత్తరపోయినట్టు చూసింది. ఆ రోజు నుంచి రవీంద్రరాయ్ ఆశకి దూరంగా ఉండటం ప్రారంభించట. ఇది వరకటి కంటే ఎక్కువగా భార్యతో కలిసి పార్టీలకి ఫంక్షన్లకి వెళ్తున్నట్ట. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి తిరుగుతున్నారట. ఆశ ఆయన మాట తలపెట్టనే లేదు. ఇంటికి ఫోన్ చేస్తే లేడనిపించాడు. ఉత్తరం రాస్తే జవాబు రాయలేదు. ఆఫీసుకు వెళితే లోపల ఉండి కూడా చూడటానికి వీలు పడదని ప్యూన్ చేత బయట నుంచే పంపించేశాడు. ఆశ కుంగిపోతూ ఇంటికొచ్చింది. ఈ పెద్ద మనిషి ఒక రోజున తన కోసం ఎంత తప్పించిపోయాడో గుర్తొచ్చింది. రవీంద్రరాయ్ ప్రవర్తన ఆశ పట్ల పిడుగుపడలా పాట్లా అయింది. ఇదంతా జ్యోత్స్నతో చెప్పి బాధపడింది ఆశ. జ్యోత్స్న, అసలు పెళ్లిగాని ఏ ఆడపిల్ల పెళ్ళై భార్య పిల్లలు ఉన్న మగవాడిని నమ్మకూడదే. భార్యతో సుఖమే లేదని వాపోయిన పెద్ద మనిషి భార్యని ఇప్పుడు ఎంత బాగా చూస్తున్నాడో చూడు. నిజంగా సుఖం లేకపోయినా ఈ పెళ్ళనే పంజరంలో నుంచి వాళ్ళు ధైర్యంగా బయటపడలేరు. అసలు అలాంటి వ్యక్తిని ఎన్నుకోవటం నాదే తప్పేమో. జ్యోత్స్నకి రవీంద్ర అంటే చాలా కోపం వచ్చింది. జీవితంలో స్థిరత్వం ఇవ్వలేనప్పుడు అసలు ఆశలాంటి కన్నెపిల్లలతో అలాంటి సంబంధం పెట్టుకోవటం ఆయన తప్పు కాదా? పోనీ ఆశ తెలుసో తెలియకో తొందరపడిందే అనుకో. ఆయన వివేకం, వయసు, అనుభవం ఏమైనాయి? అది ద్రోహం కాదా? ఆ రాత్రి జ్యోత్స్న ఆవేశంగా ఇది చెప్తుంటే శ్యామ్ సుందర్ రవీంద్రరాయ్నే సమర్థించాడు. చూడు జ్యోత్స్న, నీ స్నేహితురాలికి అన్యాయం జరిగిందనే బాధలో నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు కానీ నన్ను అడిగితే ఇందులో ఆయన తప్పేం కనిపించట్లేదు. ఆశకి ఆయన పెళ్ళైన వాడిని, పిల్లలు ఉన్నవాడని తెలిసే ఆయనతో సంబంధం ఏర్పరచుకుంది. అసలు ఆ భార్యని వదిలేయమనటం మాత్రం ఏం న్యాయం? అలా వస్తే మాత్రం ఆ వ్యక్తి ఎంత స్వార్థపరుడో, ఎంత స్వసుఖ లాలసుడో ఆలోచించు. శ్యామ్ సుందర్ రవీంద్రరాయ్ని సమర్థించడంతో జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. ఆయన సమర్థించటానికి నీకు సిగ్గుగా లేదు అంది. నేనెవరిని సమర్థించటం లేదు, ఉన్న విషయం చెప్పాను. ఆశని చూడటం లేదని, మాట్లాడటం లేదని
దూరంగా ఉంచాడని నువ్వే ఆవేశపడుతున్నావు. ఆయనతో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా ఆశ ఎప్పుడైతే పిల్లలు కావాలనుకుందో అప్పుడే ఆ సంబంధం తెగిపోయిందని గుర్తించటం లేదు అతను శాంతంగా చెప్పాడు. జ్యోత్స్న అతని దగ్గరగా వచ్చి కింద కూర్చుని అతని మోకాలి మీద తల ఆనించుకుంది. ఆశ జీవితం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను చేయగలిగిన సాయమే చేస్తాను గాని దాని జీవితం పూర్తిగా చక్కదిద్దలేను కదా అంది బాధగా. శ్యామ్ సుందర్ భార్య తలనిమిరాడు. పాపం ఆశ కూడా ఇలా అవుతుందని అనుకొని ఉండదు. జ్యోత్స్న జీవితంలో పెళ్ళనేది వటవృక్షం లాంటిది. ఎంతో బలమైన పెను తుఫాను వస్తే తప్ప అది పడిపోదు. మీ ఆశ ఆయనతో పెట్టుకున్న సంబంధం లాంటిది ఉంటే అది ములగ చెట్టు లాంటిదివే. ఏ కాస్త గాలి బలంగా వీచినా పెళ్ళున విరిగి పడతాయి. సంసార జీవితంలో భార్యాభర్తలు పెద్ద పెద్ద అభిప్రాయ భేదాలు అవలీలగా సర్దుకుపోతారు. అదే ప్రేమికులైతే చిన్న విషయమే పెద్ద విషయంగా మార్చుకొని కించపరుచుకుంటారు. వీళ్ళ మనసుల్లో ఎక్కడో లోపల ఈ సంబంధం స్థిరత్వం కాదు అనే భయం రెపరెపలాడుతూ ఉంటుంది. ఎదుటివారికి ఇచ్చిన దానికంటే తాము పొందాలనే తపన ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రేమకి పెళ్ళే సరైన గమ్యం. జ్యోత్స్న ప్రేమ చాలా నాజుకైంది. దీనికి పెళ్ళనే బలమైన అండ చాలా అవసరం. అతని మోకాలి మీద చెంప ఆనించిన జ్యోత్స్న అతని వైపే రెప్ప వాల్చినట్టు చూస్తుంది. కానీ శ్యామ్ పెళ్లి కానంత మాత్రాన ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ సాధ్యం కాదంటావా? సాధ్యం అవుతుంది కాదన్ను, కానీ దాని మనుగడ చాలా కష్టం. ఈ సంఘం యొక్క కోర చూపుల్ని ఎదుర్కొని నిలబడాలి. దానికి ఎంతో గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. ఈ సంఘంతో యుద్ధం చేయటంతోనే వారి జీవితాలు వెళ్లమారిపోతాయి. అనుక్షణం యుద్ధం చేసే మనిషి జీవన సౌరభాన్ని ఏమి ఆస్వాదిస్తాడు? జీవితాన్ని నిజంగా అనుభవించాలంటే మనిషికి స్థిమితం కావాలి. చూడు, మీ ఆశ గురించి నువ్వు ఇంతగా తల బద్దలు కొట్టుకోవటం నాకేం బాలేదు. లే, ఇలా రా. జ్యోత్స్నని బలవంతంగా లేపి మంచం మీదికి లాగాడు. జ్యోత్స్న శ్యామ్ సుందర్ చేతుల మధ్య ఒదిగి అతని గుండెల మీద తలానించి పడుకున్నాక ఆమెకు ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతరాలు ఎవరూ లేనంతగా మరీ మరీ అనిపించసాగింది. ఏ మనిషికైనా అలా అనిపించటం కంటే గొప్ప వరం ఇంకేమీ లేదేమో. ఆశ జీవితం అసలే పెను తుఫాన్లో ఉన్నట్టు అల్లల్లాడుతుంటే రవీంద్ర ఆసరా కూడా పోయింది. దానితో జీవితం ఆర్థికంగా కూడా కుంగిపోసాగింది. చేతికి వచ్చిన పనులు కూడా ఒక్కొక్కటి జారిపోసాగాయి. దాంతో స్వశక్తి మీద నిలబడగలను అనే ధీమా కూడా ఆవిరైంది. ఆశ బాగా ఖర్చులు తగ్గించేసుకుంది. తల్లికి మనీ ఆర్డర్లు చేయటానికి వీల్లేకపోయింది. ఆశ తల్లికి ఎలా తెలుస్తుందో ఏమో ఈ విషయం. ఆవిడ నేరుగా రానే వచ్చింది. ఉద్యోగం వెలగబెడతానంటూ వచ్చి మేం వచ్చి ఉంటామంటే రానియకుండా ఒక్కదానివి ఉండి చివరికి నువ్వు చేసిన నిర్వాకం ఇదా? మావయ్యలకు కానీ పిన్ని వాళ్ళకి కానీ ఇది తెలిస్తే వాళ్ళు మన మొహం చూస్తారా? ఇంకా ఎందుకు బతుకున్నావు? ఎందులో నన్ను పడి చావలేకపోయావా? పీడ వదిలేది. నేను వాళ్ళ ముందు తల ఎలా ఎత్తుకోవాలి? మిగతా పిల్లలకి పెళ్ళెలా అవుతుంది? చిన్నప్పటి నుంచి లోకానికి వెరిచి బతుకుతున్న ఆవిడ కోపంగా అంది. అమ్మా చాలు, దయించి ఏమీ అనకు. ఆశ ఆ మాటలు వినలేనట్టుగా చేతులు చాచి అడ్డు పెడుతూ అంది. ఏదో తగలడ్డావే అనుకో, ఇంత బట్ట బయలు చేసుకోవాలా? తగునమ్మా అంటూ బర్తెగించాలా గప్చిప్పుగా? ఏ మందో మాకు మింగాలి కానీ ఈ పనేమిటి? ఇది తెలిస్తే ఈ లోకం నిన్ను బతకనిస్తుందా? ఆశ ఆవిడకి సమాధానం చెప్పలేదు. ఆవిడ ఆ సాయంత్రం రైలుకే వెళ్ళిపోయింది. ఇది విన్న జ్యోత్స్న ఆశ్చర్యపోయింది. ఆవిడ కన్నతల్లేనా? అసలు నువ్వు అన్ని మాటలు ఎందుకు మాట్లాడనిచ్చావు? నీ మూలంగానే నా జీవితం ఇలా అయిపోయిందని అనకపోయావా? ఆడపిల్లవి ఒక్కదానివి సిటీలో ఒంటరిగా ఉండాలంటే ఆవిడ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు? డబ్బులు పంపిస్తున్నావుగా అందుకు. అప్పుడు మీ మామయ్యలు పిన్నులు ఏమయ్యారట? ఆవిడ నిజమైన తల్లే అయితే నిన్ను తన గుండెల్లో పెట్టుకుని కాపాడేది. ఆడపులిలా ఈ సంఘానికి ఎదురు తిరిగి పోట్లాడేది. ఎవరు ఏమంటారో అని తానే ముందు వెళ్ళి శంఖం సరసన నిలబడి నిన్ను నిందించింది.
ఈ ఆడవాళ్ళు ఇంతే. వీళ్ళకి మనోబలం లేదు కాబట్టే ఆడపిల్లల జీవితాలు ఇంత దుర్భరమవుతున్నాయి. పెళ్ళి అవనీ కాకపోని స్త్రీ తల్లి కావటం నేరం కాదని వీళ్ళందరికీ ఎప్పుడు తెలిసొస్తుందే ఆశ. మాతృత్వం అనేదాన్ని సృష్టి స్త్రీకి కానుకగా ఇచ్చింది. పెళ్ళనేది మనం పెట్టుకున్న ఎన్నో సాంప్రదాయాల్లో ఒకటి మాత్రమే. ఇది అందరూ ఎందుకు ఆలోచించరు, ఎందుకు అంగీకరించరు? ఏమో జోస్న, నాకేమిటో అయోమయంగా అన్నది ఆశ. ఆశలో ఇదివరకటి ఉత్సాహం, తెగింపు, ధైర్యం పోయాయి. మనిషి దిగులుగా, భారంగా తయారైంది. జోస్న ప్రోద్బలంపై బొంబాయి వెళ్ళింది ఆమె. సరిత అక్కడే ఉద్యోగం చేస్తుంది. సరిత అమెరికా వెళ్ళటానికి వీసా వచ్చింది. కానీ ఈ లోపల ఫారిన్ రిటర్న్డ్ వ్యక్తి పరిచయం అయ్యాడు. తల్లిదండ్రులు అతనితో మాట్లాడారు. సరిత వివాహం అయిన తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. సరిత ఉద్యోగం చేస్తుంది. సరిత ఆశని ఆదుకుంది. ఆశ ప్రసవించింది. కాన్పు కష్టం కావటం వల్ల సిజేరియన్ అయింది. ఆడపిల్ల కలిగింది. జోస్న సరిత టెలిగ్రామ్ అందుకుని వెంటనే వచ్చేసింది. ఆ పాపని చూసి ఎంతో ముచ్చటపడింది. నా పెంపుడు కూతురు చాలా బాగుంది కదూ అంది. ఆశ కళ్ళల్లో గిర్రున తిరిగి నీళ్లే సమాధానం అయ్యాయి. పాపని ఎత్తుకుని జోస్నను చూస్తుంటే ఆశ నీరసంగా ఉన్న మొహంలో కలలాంటిది రాసాగింది. జోస్న, చాలాసార్లు నేను చేస్తున్న ఈ పని సరైందేనా అని మదనపడ్డాను. ఇప్పుడు నీతో నిజం చెప్తున్నాను. అమ్మ తిట్లతో చాలా భయపడ్డ నేను ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చెయ్యమని అడిగాను. ఆవిడ చాలా లేట్ అయిందని చెప్పింది. ఇప్పుడు ఈ పాపను చూస్తుంటే అనిపిస్తుంది నేనెంత పిచ్చి పని చేయబోయానో అని అనిపిస్తుంది. నేను పడిన బాధలు, దిగులు ఈ పాపను చూడగానే కరిగిపోయాయి. నువ్వు నా పాలిట స్నేహ పర్వతంలా నిలబడ్డావు. నీ రుణం ఏమిచ్చినా తీరదేమో. థ్యాంక్ యూ జోస్న, థ్యాంక్ యూ. ఆశ నీరసంగా ఉన్నా ఆ కళ్ళు కాంతితో మెరుస్తున్నాయి. ఆ ముఖంలో ధైర్యం కనిపిస్తుంది. అదిగో, నన్ను మళ్ళీ పరాదాన్ని చేస్తున్నావు. నువ్వు కృతజ్ఞతాభావం చూపిస్తే నాకు కోపం వస్తుంది అన్న జోస్న. సరిత జోస్నతో యువతలకి రాగానే చెడామడా తిట్టినంత పనిచేసింది. జోస్న, ఆశ ఇలాంటి వెధవ పని చేసింది ఏమిటే? ఆ వెధవ పని నువ్వు సమర్థిస్తూ సాయపడటం నాకింకా ఒళ్ళు మండింది. నువ్వు మరీ ఇంత ఇదిగా ఉత్తరాలు రాబట్టి ఈ సాయం చేశాను గాని లేకపోతే నేను నా అడ్రస్ కూడా తెలియనిచ్చేదాన్ని కాదు అంది. సరిత, అదేంటి? ఆశ మనకి స్నేహితురాలు కదా. అయితే మాత్రం సరిత గంటు పెట్టుకున్న మొహంతో చూసింది. మనతో స్నేహం చేసింది కాబట్టే నాకింత చిరాగ్గా ఉంది. చూడు, స్నేహితులంటే ఒకరికి ఒకరు గౌరవం తీసుకురావాలి. బలాన మనిషితో స్నేహం అంటే సాటి సమాజంలో మనకి ఉన్న గుర్తింపు, గౌరవం ఎక్కువ అవ్వాలి. ఇలా స్నేహానికి మచ్చ తెచ్చేవాళ్ళంటే నాకు మహామంట. వాళ్ళని మనం మైల్ దూరంలో ఉంచాలి. ఇలాంటి వాళ్ళు స్నేహితులంటే లోకం మనల్ని కూడా ఆ దృష్టితోనే చూస్తుంది. ఎవరి అమ్మాయి అని నా కాబోయే భర్త ఆరా తీస్తే జవాబు చెప్పలేక చచ్చాననుకో. మంగళసూత్రం ఒకటి కొని తెచ్చి దాని మెడలో వేశాను కాబట్టి బతికిపోయాను. జోస్న నిశ్శబ్దంగా వింది. ఇంతలో అక్కడికి ఒక పొడుగాటి కారు చెగింది. అందులో నుంచి బాబ్డ్ హెయిర్తో హై హీల్స్తో ఉన్న ఒక అమ్మాయి దిగి చకచకా వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే సరిత జోస్నతో మాట్లాడుతున్నదల్లా మానేసి హలో అంటూ పరిగెత్తింది. సరిత ఆ అమ్మాయిని తీసుకొచ్చి జోస్నకి పరిచయం చేసింది. నా ఫ్రెండు మిస్ కేర్. వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త. జోస్న అమ్మాయిని విష్ చేసింది. ఆ అమ్మాయి వెంట సరిత వెళ్ళిపోయింది. జోస్న క్షణంసేపు వెళ్ళిపోతున్న కారు వంక చూస్తూ నిలబడిపోయింది. ఆ అమ్మాయిని పరిచయం చేయటంలో సరిత ముఖం ఎంతో గర్వంగా ఉంది. జోస్న నిట్టూర్చింది. స్నేహం అంటే అందరూ ఒక రకమైన అర్థం చెప్పుకోరు. ఎవరి ఆలోచన సరళిని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు, నమ్మకాలు ఏర్పరచుకుంటారు. ఫారిన్ వెళ్ళబోతున్న సరిత, ఫారిన్ రిటర్న్ భర్తగా స్వీకరించబోతున్న సరిత, ఉద్యోగరీత్యా బొంబాయి వచ్చి ఇక్కడ పరిచయాలు పెంచుకున్న సరిత, తమతో కాలేజీలో చదివిన సరిత కాదు. ఏ ఏణ్ణర్థంలో బాగా మారింది నిజమే. ఈ లోకంలో మనుషులు చెప్పే స్నేహం చిత్రమైంది. చాలామంది మనుషులతో స్నేహం చేయరు. వారి వారి డబ్బుతో, అధికారంతో, పరువు ప్రతిష్టలతో చేస్తారు.
స్నేహం అంటూ చేస్తే ఆ మనిషికి తనకి ఆ మనిషి వల్ల తనకి ఏదైనా ఉపయోగం ఉండాలి, లాభం చేకూరాలి. రాను రాను మనుషులు ఎందుకింత స్వార్థంగా కుటిలంగా మారుతున్నారో అర్థం కాదు. ఆశకి ఒక దురదృష్టం ఎదురైంది. కన్న తల్లే కాదు, స్నేహితురాలు అని నమ్మిన సరిత కూడా ఈసడిస్తుంది, దుయ్యబడుతోంది. ఇంకా ఎవరో అంటే బాధపడటం దేనికి? ఆడదానికి సాటి ఆడదాని అండే గనక ఉంటే స్త్రీ జీవితం మరీ ఇంత దుర్భరంగా ఉండదేమో. దీనికి కారణం ఒక్కటే, వీళ్ళకి స్వతంత్రమైన ఆలోచన లేకపోవటం. పరాన్న భుక్కుల్లా మగవాళ్ల మీద ఆర్థికంగా నైతికంగా ఆధారపడి వాళ్ళు చూడమని శాసించిన కోణంలోనే జీవితాన్ని చూడటానికి అలవాటు పడటం, అంతకంటే ఇంకేం లేదు. హక్కులు అధికారాలు అంటూ కేకలు పెట్టే అమలకల్లారా, ముందు మొట్టమొదటిగా స్త్రీకి ఎంతో పవిత్రమైన ప్రాణాధికమైన ఈ సంగతి గురించి మాట్లాడండి, చట్టాలు చేయించండి అని ఎలుగెత్తి అరవాలనిపిస్తుంది. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అనే భావన ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ఎంత ముఖ్యమో, మాతృత్వం నా జన్మ హక్కు అనే మాట ఈ సంఘంలో తరతమ భేదం లేకుండా ప్రతి స్త్రీకి తెలియాలి. పాప పుడితే భయంతో ఏ చెత్త కుండీలోనో పారేసి కళ్ళనీళ్లతో వెళ్ళిపోవాల్సిన అవసరం లేని సంఘం కావాలి. తల్లి పిల్లతో ఉంటే ఈ పాపకి తండ్రి ఎవరు అని నిలదీసే సమాజం మనకొద్దు. ఈ మాటలు జ్యోత్స్న ఆవేశంగా అంటుంటే, శ్యామ్ సుందర్, నువ్వు కోరుకున్న సమాజం 1000 ఏళ్ళు 1,00,000 సంవత్సరాలు కాదు కదా, అసలు ఎప్పటికీ రాదు అంటాడు. అతను ఎప్పుడూ అదే మాట. అదేమంటే నీ ఆలోచనలు అలా ఉన్నాయంటాడు. పురుడైపోగానే జ్యోత్స్న ఆశని పాపని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. స్టేషన్కి శ్యామ్ సుందర్ వచ్చాడు. అతన్ని చూడగానే చేతుల్లో పసికందుని చూపిస్తూ, ఇదిగో మన పెంపుడు కూతురు, ఎలా ఉంది అంది. శ్యామ్ సుందర్ జ్యోత్స్న తృప్తి కోసం చూశాడే తప్ప అతనికి ఏమంత ఇష్టం అనిపించలేదు. ఆశ ఇది వరకు గలగలా ఎన్నో మాట్లాడేది. ఇప్పుడు తప్పు చేసిన దానిలా ఏటో చూస్తూ నిలబడిందే తప్ప అతనితో మాట్లాడలేదు. అతను కూడా ఆమెను పలకరించనే లేదు. కారు జ్యోత్స్న శ్యామ్ సుందర్ ఇంటికొచ్చారు. పిన్ని కూతురు బొంబాయిలో ఉంది, చాలా సుస్థిగా ఉందని చూసి వస్తానని వెళ్ళి జ్యోత్స్న పసిపిల్లని పొత్తిళ్లలో పట్టుకొని రావటం చూసిన జానకమ్మ గారు తెల్లబోయింది. ఎవరీ పసిపిల్ల అంది ఆరోగా. ఉత్తరం రాశానుగా, మా పిన్ని కూతురు ప్రసవించి పోయిందని. ఈ పిల్లని చేరదీసి వాళ్ళు ఎవరూ లేరు, అందుకనే నేనే తీసుకొచ్చాను. పిల్ల ఎలా ఉంది అత్తయ్య గారు? ఆ రంగు నిలబడుతుందంటారా అంది జ్యోత్స్న. బానే ఉందిలే. ఆవిడ పిల్లవైపు అసలు చూడనే లేదు. ఇంటికి పసిపిల్లని తీసుకొచ్చేటప్పుడు కనీసం తనని సంప్రదించలేదు. కొడుకు కూడా చెప్పలేదు. ఆవిడకి చాలా కోపం వచ్చింది. స్వతహా శ్యామ్ సుందర్ మంచివాడే, తనకి ఏదీ చెప్పనిదే చేయడు. అతను చెప్పకుండా ఇప్పుడిప్పుడు కొన్ని పనులు చేస్తున్నాడు. ఇవి జ్యోత్స్న ప్రోద్బలం అని ఆవిడ ఆగ్రహం. ఆ రాత్రి కొడుకు భోజనం చేసేటప్పుడు ఆవిడంది, ఆ పిల్లని జ్యోత్స్న పెంచటం ఏమిటి, ఆమెకి ఏం అనుభవం ఉందని, వాళ్ళ బామ్మకి ఇవ్వచ్చుగా అంది. అవునవును, నేను కూడా అదే మాట అన్నానమ్మా అన్నాడు అతను. కొడుకు అనే ఉంటాడు, అందులో సందేహం లేనే లేదు. కానీ ఆ జ్యోత్స్నే విని ఉండదు అని ఆవిడ అనుమానం. జానకమ్మ గారు కోడలితో 4 రోజుల తర్వాత తనే స్వయంగా ఆ మాట అన్నది. పాపకి సీసాతో పాలు పడుతున్న జ్యోత్స్న, బామ్మ వల్ల కాదులేండి, ఈ వయసులో ఆవిడ ఏం అవస్థ పడుతుంది. మీ అబ్బాయి పొద్దుట వెళితే రాత్రికి గాని రారు. నన్ను మీరు ఎలాగో ఉద్యోగం చేయటం లేదా, నాకు కాలక్షేపంగా ఉంటుంది అంది. జానకమ్మ గారు ఏం మాట్లాడలేకపోయింది. జ్యోత్స్న పిల్లల పెంపకం మీద పుస్తకాలు తెచ్చుకొని చదవసాగింది. జ్యోత్స్నకి ఆ పాపతోనే కాలక్షేపం. మధ్యాహ్నం వేళ శ్యామ్ సుందర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే ఎప్పుడు పాప కబుర్లే. చూసావా, నా కొంగు పుచ్చుకు లాగుతుంది, నీతో మాట్లాడవద్దు, తన దగ్గరికి రమ్మని కాబోలు. అయ్యయ్యో, పక్క తడిపేసుకుంది, ఉండు వస్తాను అని పరిగెత్తేది. జ్యోత్స్న పక్క మార్చి వచ్చే వరకు అతను ఫోన్ పట్టుకొని నిలబడేవాడు. ఒక్కోసారి పెట్టేసేవాడు. అతను అలిగితే అది గ్రహించిన జ్యోత్స్న తెలివిగా అతని అలకని క్షణంలో తీర్చి అతన్ని సమ్మోహన పరిచేది. అబ్బబ్బా జ్యోత్స్న, నీతో కాపురం చేయాలంటే
ఎంతో శాంతం సహనం కావాలి సుమా అనేవాడు. ఏ నేను అంత చెడ్డ భార్యనా? అమాయకంగా దీనంగా చూసేది. చెడ్డ భార్యవి కాదు, కానీ అందరిలాంటి దానివి మాత్రం కాదు. నా సహనానికి పెద్ద పరీక్షవి నీవు. నాకు నువ్వు కావాలి అని బలీయంగా అనిపించేలా నన్ను ఆకట్టుకుంటావు. దానికోసం నేను ఎన్నో భరించాలి, ఎన్నిటికో తలవగ్గాలి, ఎంతో రాజీ పడాలి. మరి ఏమీ చేయకపోతే నేనంటే ఇష్టం నాకు ఎలా తెలుస్తుంది? తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వెంత అపురూపమో అర్థం చేసుకుంటాను. జ్యోత్స్నకి ఆ పాపతోనే కాలక్షేపం. శ్యామ్ సుందర్ ఈ పాప మూలంగా తల్లితో జ్యోత్స్న గొడవ తగ్గినందుకు సంతోషించసాగాడు. ఒక్కోసారి జ్యోత్స్న చేతుల్లో పాపని చూసి అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోయేవాడు. ఏమిటి అలా చూస్తున్నావు? జ్యోత్స్న దబాయించేది. పెంపుడు కూతుర్నే ఇంత చూస్తే ఇంత మురుస్తున్నావు. సొంత కూతురైతే ఇంకెంత జాగ్రత్తగా పెంచుతావో అని ఆలోచిస్తున్నానన్నాడు. జ్యోత్స్న అతని వైపు క్షణకాలం దీర్ఘంగా చూసింది. ఆ కళ్ళలో సుందరమైన కలలు గూడు కట్టుకోసాగాయి. పాపని పడుకోబెట్టొచ్చి అతని భుజం మీద తలానించుకుంది. మన పెళ్ళై ఎన్ని రోజులైందో తెలుసా అంది. తెలుసు, 2 సంవత్సరాలు కావస్తుంది. మరి మనకి ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు? అదే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. నాలో ఏదైనా లోపం ఉందేమో దిగులుగా అంది. చిచ్చి, అలా అనకు, నాలోనే ఉందేమో అన్నాడు వెంటనే అతను. ఆ సాయంత్రమే ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ లేడీ డాక్టర్ భర్త కూడా డాక్టరే. ఆ లేడీ డాక్టరు శ్యామ్ సుందర్ కుటుంబానికి బాగా తెలుసు. ఒకసారి ఫోన్ చేసినప్పుడు మాటల సందర్భంలో జానకమ్మ గారికి చెప్పింది ఆవిడ బుగ్గలు నొక్కుంటూ, హార్ని వీళ్ల తొందర కూల, పెళ్ళై ఇంకా 2 ఏళ్లు నిండనేలేదు అంది. ఆవిడ పెళ్ళైన 8 సంవత్సరాలకి శ్యామ్ సుందర్ పుట్టాట. అందుకే అతనంటే ఆవిడకి అంతా అపురూపం. ఇంటికొచ్చిన బంధువులందరూ ఆ పాప శ్యామ్ సుందర్ కూతురే అనుకుంటున్నారు. జ్యోత్స్న పెంపకంలో పాప కూడా బాగా పొద్దుగా ముద్దుగా తయారైంది. ఇల్లంతా పాకుతూ అందర్నీ ఎత్తుకోమని చేయి చాస్తుంది. వచ్చిన వాళ్ళు నట్టింట పాకులాడే పాపను చూసి ముచ్చటగా ఎత్తుకొని ముద్దులాడుతూ జానకమ్మ గారితో, మీ మనవరాలండి, అచ్చం మీ పోలికే సుమా అని అంటుంటే ఆవిడ ఒంటికి కారం రాసుకున్నంత కంపరంగా చూసేది. ఆవిడ జ్యోత్స్న మొండితనాన్ని ఎదుర్కోలేక తన విసురంతా చూపిస్తూ వరమ్మగారికి సాధింపుగా ఉత్తరం రాసింది. జ్యోత్స్న పిన్ని కూతురు చచ్చిపోవటం కాదని, ముందు తన చావుకొచ్చిందని, ఈ పసిపిల్లని అందరూ తెలివిగా తన కొడుకు మెడకు చుట్టారని నిష్ఠూరం చేస్తూ ఘాటుగా తన అసమ్మతిని తెలియజేసింది. తన కొడుకు మంచివాడు కాబట్టి జ్యోత్స్న చేస్తున్న ఈ హఠం అంతా ఇలా సాగుతుందని, ఈ వ్యవహారం తనకేమీ నచ్చలేదని వరమ్మగారిని వచ్చి పిల్లని తీసుకెళ్లమని రాసింది. వరమ్మగారికి ఎన్నిసార్లు ఆ ఉత్తరం చదివినా అందులో సారాంశం ఏమిటో సరిగ్గా బోధపడనే లేదు. అసలు తమకి బొంబాయిలో బంధువులే లేనని, జ్యోత్స్నకి పిన్నే లేనిది పిన్ని కూతురు ఎక్కడి నుంచి వచ్చిందా అని అబ్బురపడుతున్నానని రాసింది. విషయం ఏదైనా జ్యోత్స్న పొరపాటుగా ప్రవర్తిస్తుంటే తాను ఊరుకోనని, తప్పకుండా మందలిస్తానని, అవసరమైతే తను స్వయంగా వస్తానని ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చూడగానే జానకమ్మ కళ్ళు దాగిన కోతయింది. వెంటనే కొడుక్కి ఫోన్ చేసి నిలుచున్న పడంగా రమ్మని ఆజ్ఞ జారీ చేసింది. శ్యామ్ సుందర్ రాగానే కొడుకు చేతికి ఆ ఉత్తరం ఇచ్చి, ఆ పాప ఎవరి సంతానమో, జ్యోత్స్న ఎందుకు పెంచాల్సి వచ్చిందో తేల్చమని పట్టుబట్టింది. జ్యోత్స్న మాట్లాడలేదు. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని ఆవిడ ఆశించినంతగా తిట్టనే లేదు, ఆవేశపడడం లేదు. ఇది కొడుకు అప్రయోజకత్వం అనుకుంది ఆవిడ. ఆ పిల్ల ఎవరో మర్యాదగా చెప్తే సరి, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమను. ఊరు పేరు లేని వాళ్ళని తెచ్చి పెంచటానికి ఈ ఇల్లేమీ సత్రం కాదు అన్నాడు. అది కాదమ్మా, శ్యామ్ తల్లికి సర్ది చెప్పలేకపోయాడు. నువ్వు నోరు మూసుకో. ఆ అమ్మాయి హఠం ఎన్నో రకాలుగా భరించాను, ఇక నేను భరించలేను. ఆ పిల్ల ఎవరో చెప్పడానికి ఏమిటి? ఎందుకు చెప్పాలనే అహం కదూ. ఇది నా సవిష్యం. మీకు చెప్పగలిగితే అప్పుడే చెప్పి ఉండేదాన్ని. ఇంకో వ్యక్తి ఈ విషయంలో ముడిపడుంది. ఆ వ్యక్తిని బయటికి రావటం నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా అంది జ్యోత్స్న. ఇది నా ఇల్లు. నా ఇంట్లో నాకు తెలియని రహస్యాలు ఉండటానికి వీల్లేదు. జ్యోత్స్న వెళ్ళి మౌనంగా తనవి పాపవి బట్టలు సర్దుకోసాగింది. జ్యోత్స్న, ఏమిటా తొందర అన్నాడు శ్యామ్. ఇది మీ అమ్మగారిల్లుట.
మనకి వేరే ఇల్లు అనేది ఉండటం అవసరం అని ఇప్పుడు అనిపిస్తుంది. వేరే వెళ్ళిపోదనరా. అతను నిరుత్తరుడైనట్టు నిలబడ్డాడు. జానకమ్మ గారు మండిపోతున్నట్టుగా అంది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? వాణ్ణి వేరే రమ్మనా? అంటే ఆ పసిగుడ్డు కంటే నీకు ఎక్కువ అయితే మాతో లక్ష్యం లేదు అని నీవనుకుంటే నువ్వు వెళ్ళవే. వాడు మమ్మల్ని వదిలి రాడు. జ్యోత్స్న వాడి వైపు చూడనే లేదు. శ్యామ్ సుందర్ వైపు తిరిగి అతని వైపు సూటిగా చూస్తూ వస్తావా రావా అంది. జ్యోత్స్న, నీకు మతిపోయింది పళ్ళ బిగున అన్నాడు. నాకేం మతిపోలేదు. నేను నీ నుంచి ఏమీ దాచలేదు. అంతా తెలిసి ఉండి కూడా నువ్వు ఇలా మౌనంగా ఉండిపోవటం నేను భరించలేకపోతున్నాను. ఇది మా ఇష్టం, మీకు సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పి ఆవిడ నోరు ఎందుకు మోయించలేవు? చూసావుట్రా, చూసావా? ఏమండి, విన్నారా మీరు? ఎంత లేసి మాటలంటుందో. చిన్న పెద్ద అనే గౌరవం కూడా లేకుండా జానకమ్మ కేకలు పెట్టింది. వస్తావా రావా నువ్వు? పాపనెత్తుకొని పెట్టె సర్దుకుంటూ అడిగింది. వాడు రాడే, మమ్మల్ని వదిలి రాడు. నేను తెచ్చుకుంటే వాడి భార్యగా నువ్వు నా ఇంటికి వచ్చావు. మేం అవసరం లేదనుకుంటే పో. జ్యోత్స్న శ్యామ్ సుందర్ వైపే చూస్తుంది. శ్యామ్కి కోపంగా ఉంది. అటు తల్లి మీద, ఇటు జ్యోత్స్న మీద, ఇద్దరి మీద చెప్పలేనంత ఆగ్రహంగా ఉంది. ఇద్దరే, ఒక్కళ్ళు తగ్గరు. తన ప్రాణం తినేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సామరస్యం ఏర్పరచాలని, ఇల్లు తన జీవితం రెండిటిని ప్రశాంతంగా ఉంచాలని అతను ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అది తెగేదాకా లాగుతున్నారు ఇద్దరు. శ్యామ్ వైపు తదేకంగా చూసిన జ్యోత్స్న తల వంచి ఇక అతన్ని అడిగేదేమీ లేదన్నట్టు వెళ్ళిపోబోయింది. గుమ్మం వరకు వచ్చింది. వెనక నుంచి శ్యామ్ హఠాత్తుగా వచ్చాడు. జ్యోత్స్న చేతిలో పెట్టెలాగి కింద పడేశాడు. జ్యోత్స్న రెక్కపట్టి గబగబా వెనక్కి తిప్పి బరబరా గదిలోకి ఇచ్చుకుపోయాడు. నీకు బుద్ధి లేదు, అస్సలు బుద్ధి లేదు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు నన్ను ఈ నరకంలో పెట్టడానికేనా? నీ తర్కంతో నా ప్రాణం పోతుంది. జ్యోత్స్న, మర్యాదగా చెప్తున్నాను విను. నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ మాట మళ్ళా నీ నోటి మాట వెంట వినిపించిందంటే మాత్రం ఊరుకోను. నేను నీకేమీ నా వాళ్ళని వదిలి వచ్చి నీతో వేరే కాపురం పెడతానని వాగ్దానాలు ఏమీ చేయలేదు. నోరు మూసుకొని కూర్చో. అతని ముఖం ఎర్రబడిపోయింది. ఆవేశంతో అరుస్తున్నాడు. కంఠ నరాలు కనిపించేటంతగా బిగ్గరగా మాట్లాడుతున్నాడు. అతను తలుపులు లాగి బయట గడియబెట్టి యువతలికొచ్చాడు. తల్లితో అంత కోపంగాను అన్నాడు. అమ్మా, జ్యోత్స్న తిక్కతనం నీకు తెలియంది కాదు. నువ్వు కూడా బజార్న పడతానంటావేమిటి? నేను ఇంట్లో ఉండాలా వద్దా? ఒక్క మాట చెప్పు. ఆ పిల్ల ఎవరి పిల్ల అయితే నీకెందుకు? తను పెంచుకుంటానంది. పెంచుకొని మీ ఇద్దరు ఇలా గొడవ చేసి నాకు పిచ్చెక్కిస్తారా? అవతల ఆఫీసు గొడవలతోనే చచ్చిపోతున్నాను. నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమంటావా చెప్పు. ఎన్నడూ లేని కొడుకు అంత తీవ్రంగా మాట్లాడటం చూసి జానకమ్మ బిత్తరపోయింది. వెంటనే ఏడుస్తూ, అయ్యో నన్నంటావుట్రా నాయనా, మధ్యలో నేనేం చేశాను? అసలు నీ భార్య చేసిన గొడవ తక్కువేనా అన్నది రోషంగా. ఆ రాత్రి ఇంట్లో ఎవరికి భోజనాలు లేవు. శ్యామ్ సుందర్ క్లబ్కి వెళ్ళిపోయాడు. అతను గడి వేసిన సంగతి మర్చిపోయాడో లేక కావాలనే వేసెళ్ళాడో తెలియదు. జ్యోత్స్న ఫోన్ చేయగా ఆశ వచ్చి తీసింది. జరిగిందంతా విని ఆశ తెల్లబోయింది. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, జ్యోత్స్న, నా మూలంగా నీకు ఎన్ని బాధలు కదూ అంది. ఒక మంచి పని చేయటానికి ఎన్ని బాధలైనా పడాలి, తప్పులేదు. నువ్వు ఇదేం మనసులో పెట్టుకోకండి. శ్యామ్ క్లబ్ నుంచి ఉత్తరం రాసి పంపించాడు. జ్యోత్స్న, నీ అభిప్రాయంతో నేను కొన్నిటిని రాజీ పడినట్టే నువ్వు పడటం న్యాయం. నేను అమ్మని చెల్లెళ్ళని పిలిచి విడిగా నీతో రాలేను. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. నా జీవితం నా ఒక్కడిది కాదు, నా వాళ్లతో ముడిపడి ఉంది. నేనది తెంపుకోలేను. నీకు ఇది నచ్చకపోతే నువ్వు నిరభ్యంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. నేను కాదన్ను, అసలే బాధపడ్ను. ఏ నిర్ణయం తీసుకోవటానికైనా నువ్వు సర్వస్వతంత్రురాలివి. నీ స్వాతంత్ర్యం నేను మన్నిస్తాను. శ్యామ్. అతను ఆ రాత్రి ఇంటికి రాలేదు, క్లబ్లోనే గడిపాడు. ఆ ఉత్తరం చూసిన తర్వాత జ్యోత్స్న ఇక ఉండదని ఆశ అతనికి ఏ మాత్రం లేదు. తెల్లవారుధం అవుతుండగా అతను వచ్చాడు. తలుపు తడితే పెద్ద చెల్లెలు వచ్చి తలుపు తీసింది. ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? అమ్మ చాలా ఏడ్చింది. అన్నం కూడా తినలేదు అంది మందలింపుగా. అతను మౌనంగా గదిలోకి వెళ్ళాడు.
ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.